బేబీ హార్ట్ బీట్ నార్మల్ గానే ఉంది క్రిష్, సో నథింగ్ టు వరీ. అండ్ యూ 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది క్రిష్. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. అది వాళ్ళ ఇల్లు, మనందుకు ఇల్లు వదిలిపోవాలి? నిన్నెవరో వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళమన్నారు, జారి పడ్డావు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దానికి పాలెంట్లో జరిగేదానికి ఏ సంబంధం లేదు లక్ష్మి. లేదు, నేను జారి పడలేదు. నేను పైకి ఎక్కినప్పుడు చిన్నపిల్ల ఉన్నట్టుండి వచ్చింది. దాన్ని చూసి భయపడి పడ్డాను. పక్కింట్లో ఉన్న దయ్యం మన ఇంట్లోకి వచ్చింది క్రిష్. కాలింగ్ డాక్టర్ క్రిష్, కాలింగ్ డాక్టర్ క్రిష్, డాక్టర్ క్రిష్ టు రోటి. ఐ హావ్ టు గో. నువ్వు రెస్ట్ తీసుకో. Doctor, Starling is done with his pre-op procedures. We're shifting him to Roti. We can go ahead with the local anesthesia. Doctor, can we go ahead with the procedure? Just finish prep, I'm coming. Okay. This is a very different procedure. ఈ సర్జరీ జరిగేటప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు, డాక్టర్ శేఖర్తో మాట్లాడవచ్చు. షాల్ వి బిగిన్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఓ లైట్ సెన్సేషన్ ఉంటుంది, పెద్దగా నొప్పి ఉండదు. ఈ ఎలక్ట్రోడ్స్ లోపలికి వెళ్ళగానే మీ హ్యాండ్స్ షివరింగ్ని మీరు ఆపాలి. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నేను Is everything okay, doctor? Yeah, it's fine. Nurse, dab, please. Deep brain stimulation is a two-way street, Arvind. Thanks. Again, concentrate, Arvind. ఇందులో నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో మీరు అంతే పెట్టాలి. You have to stop the shivering. Are you sure you're okay, doctor? I know what I'm doing, Shekhar. Please go and stand there. You're here to observe. Continuing procedure. మీ హ్యాండ్స్ని స్టడీగా ఉంచండి అరవింద్. ఇప్పుడు మీ రైట్ సైడ్ లిటిల్ ఫింగర్ని కదపండి. ప్లీజ్ రిలాక్స్. నేను ఇంకా షేక్ అవుతూనే ఉంది. కాన్సన్ట్రేట్. మళ్ళీ ట్రై చేద్దాం. We'll try proceeding now, inserting the electrode. What have you done? Doctor, please step aside. Sir, get a shot of dopamine. Quick. I think he's having cardiac arrest. Hold him. మీరు ఈ హాస్పిటల్కి చేసిందంతా నేను మర్చిపోయానని అనుకోదు కృష్ణకుమార్. ఐ అండర్స్టాండ్, మీకు మనసు బాగాలేదు. ఐ నో దాట్. అలాంటప్పుడు మీ రోటీలోకి అసలు వెళ్లకుండా ఉండాల్సింది. గుడ్, మంచిది. పేషెంట్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఐఎమ్ సారీ డాక్టర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సస్పెండ్ యూ. ట్రీట్ ఇట్ యాజ్ అ బ్రేక్. మీ వైఫ్ని చూసుకోండి.
క్రిష్ డాక్ 2 minutes. చాలా ఏళ్లకు ముందు పాల్ ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాను. నేను వస్తాను. లక్ష్మి తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నర్స్ చూసుకుంటారు. ఏం జరుగుతుందనేది నాకు తెలియాలి. ఇలా ఊరికే చూస్తూ ఉండలేను. సరే, నేను కింద వెయిట్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏదైనా పాత వస్తువు దొరికిందా? లేదే. జెనీ, కొంతమంది కొన్నిసార్లు కొన్నిటికి చాలా అటాచ్ అయితే వాళ్ళ ఎమోషన్స్ దాంట్లో ఉండిపోతాయి. ఈఎస్పీ అబిలిటీస్ ఉన్న కొంతమంది మాత్రమే వాటిని ఫీల్ అవ్వగలరు. ఆ కొంతమందిలో నేను ఒకడిని. ఈ దువ్వెన నీకు ఎక్కడ దొరికింది? లక్ష్మి ఏదో చూశానని చెప్పింది. నేనే నమ్మలేదు. కానీ ఓటీలో నేను చూశాను. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పాల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లోనే 80 ఏళ్లకు ముందు చైనీస్ ఫ్యామిలీ ఉండేది. లూవే అని ఒకరు, తన పెళ్ళాం, వాళ్ళిద్దరికి ఒక చిన్న పిల్ల. తను ఓ పట్టు వ్యాపారి. చైనా నుంచి సిల్క్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ రాజా, నవాబ్, బ్రిటిష్ ఆఫీసర్స్ అందరికీ సప్లై చేసేవారు. చాలా సంవత్సరాలు బానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఆ ముగ్గురి జీవం లేని శవాలు దొరికాయి. వాట్? ఎలా చనిపోయారు? ఏమైందో తెలీదు. కానీ పోలీస్ రికార్డ్స్ చదివి అక్కడ విచారించినప్పుడు ఒకే ఒక చిన్న అమ్మాయి ఐ విట్నెస్ గా ఉందని తెలిసింది. భయంతో అప్పుడు ఆ పిల్ల ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను కలవడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడే ఏం మాట్లాడకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో, బట్ ఒక విషయం మాత్రం ఐఎమ్ డామ్ షూర్. పాల్ ఫ్యామిలీ ఫ్యూచర్ కి ఆ పిల్ల పాస్ట్ చాలా ముఖ్యం. కాస్త తొందరగా వెళదామా? నాకెప్పుడు దమ్ము కొట్టాలనిపించినా ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడే నాన్న. ఈ చెట్టు దగ్గరే నాకు ఆ దువ్వెన దొరికింది. ఇక్కడ తవ్వి చూడాలి. స్టాప్. బయటికి వెళ్ళండి.
ఓ అమ్మాయి అస్థిపంజరం కడుపులో పిండంతో చనిపోయింది. ఇంకొకటి చిన్న పిల్లది మెడ విరిగి చనిపోయింది. ఆ చైనీస్ ఇంటి గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పబోయే నిజంతోనే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఫ్యామిలీని కాపాడడం సాధ్యం అవుతుంది. మీకేం గుర్తున్నా చెప్పండి ప్లీజ్. ఉమ్రకి సాత్ సాత్ కాలంతో పాటు చాలా విషయాలు మర్చిపోయాను, కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగింది నేనెన్నటికీ మర్చిపోలేను. అందరూ వాళ్ళు విన్న విషయాలనే మీకు చెప్తున్నారు, కానీ నేనొక్కదాన్నే ఆ రోజు జరిగిన సంఘటనని నా కళ్ళారా చూశాను. 1935 సంవత్సరం. అప్పటికి నాకు 8 ఏళ్లు ఉంటాయి. పక్కింట్లో ఒక అందమైన పూల చెట్టు ఉండేది. అందులోని పువ్వులు కోసుకోవడానికి మాట మాటకి వెళ్లేదాన్ని. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన్ని చూస్తే నాకు చాలా భయమేసేది. వాళ్ళిద్దరికీ నా వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉండేది. అమ్మగారు నన్నెప్పుడు పువ్వులు కోసుకొని ఇచ్చేవారు. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు. ఆయన ఒక్కరే ఉన్నారు. ఉన్నట్టుండి ఆకాశంలో సమయం మారిపోయింది. పగలు రాత్రిలా మారింది. ఆ రోజు సూర్యగ్రహణం. 生命谁说一起来为游戏上一颗女孩才能宽浪一颗男孩并有在无锡山完成一起这回你从哪等来的？你看我的黑魔王，我的黑魔王都是你害的，快没牺牲了，没毕业的花季了，我要牺牲你